మా బాబు అక్షరాభ్యాసనం కోసం బాసర వెళ్ళామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ వీడియో కంటిన్యూషన్ వీడియో అయితే ఇదనమాట. ఇక గంగానది దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే నేను ఇక్కడ దీపారాధన అయితే చేశాను గంగానదికి. నాకైతే దీపారాధన చేయడం అంటే చాలా ఇష్టం. ఇక అందులో అయితే శ్రావణ మాసంలో ఇలా గంగానది దగ్గర సరస్వతి దేవికి దీపారాధన చేయడం అంటే అసలు నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా అదృష్టం అని అయితే అనుకున్నాను. చాలా మంచిగా అనిపించింది అన్నమాట. అయితే ఇక్కడ గాలి ఫుల్గా వస్తుంది. అందుకని చెప్పేసి అగ్గిపెట్టె వెలిగిస్తుంటే అస్సలు వెలగట్లేదు అగ్గిపెట్టె, అంటే ఆ వెలిగి ఆరిపోతుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ దీపం ఉంది కదా, అక్కడ నుంచి అయితే నేను దీపం వెలిగించి అయితే పెట్టేసి మంచిగా అయితే దండం పెట్టేసుకున్నాను. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు అసలు చాలా మనసుకు హాయిగా అనిపించింది అనమాట. ఇక దీపారాధన చేసిన తర్వాత అయితే ఇక మా బాబుకి అయితే బట్టలు తీపించి స్నానం చేపిద్దామని ఇక స్నానం అయితే చేపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మంచిగా ఆడుకుంటున్నాడు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. మా బాబుకి వాటర్లో ఉండి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కొంచెం సేపు సరేలే అని చెప్పేసి అలా ఆడుకొనిచ్చాము. ఆ తర్వాత అయితే లేట్ అవుతుందని ఇక మా బాబు ఇద్దరు కలిసి అయితే స్నానం చేసేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ వాళ్ళిద్దరు కాసేపు అలా ఆడుకున్నారనమాట స్నానం చేసుకుంటూనే. ఆ తర్వాత ఇక బట్టలు వేసుకొని ఇక అక్కడ పూజకు అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఇక్కడ లాస్ట్కు కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసానమాట. ఇక టెంపుల్కి కాకుండా అక్కడ పక్కనే సరస్వతి దేవి విగ్రహం ఉంటే అక్కడ పూజ చేసుకుందామని చెప్పేసి మా బావ అయితే కొబ్బరికాయలు అవి తీసుకురావడానికి వెళ్ళారు. మా బాబుకి నేను కొన్ని ఫొటోస్ అయితే తీసాను. మంచి స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇక్కడికి అయితే వచ్చేసి అమ్మవారి దగ్గర అయితే ఇక మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మా బాబుకి బొట్టు పెట్టేసి నేను బొట్టు పెట్టుకొని ఇక మా బావకి బొట్టు పెడదామని చూస్తుంటే మా బావ వెనకాల లేరనమాట. ఎక్కడికి వెళ్ళారని చూస్తుంటే వెనకాల వీడియోస్ తీస్తున్నారు. ఇక చూసారా మా బాబు అయితే ఎంత బాగా మొక్కుకుంటున్నాడో. మా బాబుకు అయితే చాలా భక్తి ఎక్కువ, అసలు ఫుల్ భక్తి ఉంటుంది. ఎక్కడ చూసినా దేవుడి ఫోటోలు కానీ ఇంకా ఎక్కడ టెంపుల్స్ కానీ ఏం చూసినా కూడా వాళ్ళే మొక్కుతాడనమాట. చాలా బాగా మొక్కుకుంటాడు. సాయి అనుకుంటూ అయితే మొక్కుతాడు. ఇక్కడ అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. నేను పూజ చేసుకున్న తర్వాత అయితే మా బావ అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇక మా బాబుతో మళ్ళీ మొక్కిస్తున్నాడు అనమాట. ఇక చూడండి అక్కడ ఉన్న వాళ్ళు అయితే బొట్టులు పెట్టేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. ఇక కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అయితే అక్కడ కొబ్బరికాయ నుంచి వచ్చిన వాటర్ అయితే నేను తాగేశాను. బావ తాగేసి ఇక బాబుకు కూడా తాగిస్తున్నాడు అనమాట. చూడండి ఇక అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే డైరెక్ట్గా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.